ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆకాష్ చెప్పినట్టు లక్ష్మి నిజంగానే గడప తీయించేసుకుందా? ఒకవేళ తీయించేసుకుంటే అందరికీ ఎందుకు చెప్పలేదు? అలా చెప్పకుండా ఎందుకు దాచిపెట్టినట్టు తెలుసుకుందాం. నేను అడిగిన తీసుకొచ్చావా? మేడం, మీరు అనుమానపడ్డట్టే మొన్న లక్ష్మి అనే ఆవిడ హాస్పిటల్కి వచ్చారు. ఆవిడ క్లియర్ చేయించుకున్నారు. ఇదిగో ఈ పేపర్స్ లో క్లియర్ గా ఉంది. అంటే ఆ ఆకాష్ చెప్పింది నిజమే అన్నమాట. మేడం, యాక్చువల్ గా ఇలాంటి విషయాలు మేం బయట ఎవరికీ చెప్పకూడదు. ఈ రిపోర్ట్స్ కూడా బయట ఎవరికీ ఇవ్వకూడదు. ఎవరికైనా తెలిస్తే నా జాబ్ పోతుంది. నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పాను కదా, కంగారు పడుకు. తీసుకో. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్విచ్చావు, నీకు కావాల్సిన డబ్బులు నేనిచ్చా. ఇక ఈ విషయాన్ని ఇక్కడితోనే మర్చిపోదాం. అర్థమైందా? సరే మేడం. అంటే ఈ లక్ష్మి నిజంగానే బిడ్డను తీయించుకుందనమాట. ఏదేమైనా ఈ మ్యాటర్ మనకి పనికొచ్చేదే. అగ్గిపుల్ల లాంటి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఇంట్లో ఒక పెద్ద అగ్నిగుండాన్ని సృష్టించొచ్చు. లక్ష్మి ఆడుతున్న నాటకానికి తెర వేసేయొచ్చు. లక్ష్మి, నువ్వు దాచిన నిజాన్ని బయట పెట్టబోతున్నాను. ఎదురు చూస్తూ ఉండు. ఇంట్లో చంటిపిల్లలు తిరిగితే ఆ ఇంటికి వచ్చే కళే వేరు మిత్ర. అతి త్వరలో మీ ఇంట్లో బుడిబుడి అడుగులతో చిన్ని కృష్ణుడు తిరుగుతూ ఉంటే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. అన్నయ్య గారు, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. అమ్మ లక్ష్మి, ఇప్పటి వరకు మాట్లాడిన దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే నువ్వు ఎంత త్వరగా బిడ్డను కనిస్తావా అని వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. త్వరగా కనేసిచ్చేయమ్మా, ఓ పని అయిపోతుంది. మీరు ఊరుకోండి. ఇదేమైనా ఫాస్ట్ ఫుడ్డా? ఆర్డర్ వేయగానే 5 నిమిషాలు రావడానికి 10 నెలలు ఆగాల్సిందే. అరే జయదేవ్, ఇంటి కోడలు గర్భవతి అయితే కృష్ణుడి గుడిలో వెండి ఉయ్యాల పెట్టిస్తానని మొక్కుకున్నాను. దానికోసం ఒక మంచి ముహూర్తం చూడాలి. పంతులు గారిని పిలిపించు. నానమ్మా, అవన్నీ నేను చూసుకుంటానులే. ఒక మంచి ముహూర్తం పెట్టి ఆ కార్యక్రమం చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.